హాయ్ అండి, వెల్కమ్ టు మై హోమ్ లాగ్స్. ఇప్పుడు ఈజీగా బ్లౌజ్ స్టిచ్ చేయడం పూర్తిగా మీకు చూపించబోతున్నాను. ఈ విధంగా నేను అన్నీ జాయింట్ చేసి ముందే పెట్టేసుకున్నానండి. లైనింగ్ను మెయిన్ క్లాత్ అంతా స్టిచ్ చేసి పెట్టేసుకున్నాను. కింది వైపున ఇలా మనం మలిచి కుట్టుకోవాలండి. మనం కింద పట్టి వేసుకుంటాం కదా, నేను డైరెక్ట్గా ఇలాగ పట్టి వేసేసుకుంటున్నాను. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న ప్రకారంగా ఇలా మీరు వేశారంటే చాలా నీట్గా వస్తుంది, చాలా అందంగా కూడా కనిపిస్తుంది. నేను డైరెక్ట్ మిషన్ స్టిచ్ వేస్తున్నాను. పంపకం చేస్తారు కదా కింద వైపున, అది నేను డైరెక్ట్ మిషన్ కుట్టు వేసేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత చూడండి ఎంత నీట్గా ఉందో. ఇలా వేసారంటే మనకు చాలా బాగుంటుంది, ఈజీగా కూడా ఉంటుంది, మన వర్క్ కూడా తొందరగా ఫినిష్ అవుతుందండి. ఈ విధంగా చిన్న టక్స్ పెట్టేసుకోవాలి. వెనకాల ఒక 2 వెనకాల ఇలా 2 టక్స్ పెట్టేసుకొని ఇంకా పూర్తయిపోయినట్టేనండి. ఇది వెనుక పార్ట్. ఇది చూడండి చాలా బాగుంటుంది, నీట్గా ఫినిషింగ్ నీట్గా ఉంటే మనకు బ్లౌజ్ కూడా నీట్గా కనిపిస్తుందండి. వెనుక భాగం అయిపోయింది. ఇప్పుడు ముందు భాగం చూద్దాము ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో. చూడండి, ఈ విధంగా నేను మొత్తం అంటించి పెట్టేసుకున్నాను. మెయిన్ క్లాత్ను లైనింగ్ క్లాత్ మొత్తం నేను ఫస్టే జాయింట్ చేసి పెట్టేసుకున్నానండి. ఈ విధంగా ఒక 2.25 ఇంచుల వరకు ప్లేట్స్ పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకొని చూడండి చాలా మంచిగా వస్తుంది, షేప్ కూడా మంచిగా వస్తుంది. కస్టమర్ కూడా చాలా మంచిగా ఉందని ఫీల్ అవుతారండి. ఇలా చూడండి, ఈ విధంగా మనం వేసుకోవాలి. ఇలా వేసుకుంటే సారీ అండి, మిషన్లో దారం అయిపోయింది. ఈ విధంగా ఎదురుగా మనకు ఈ ప్లేట్స్ వచ్చేలాగా వేసుకోవాలి. చాలా మంచిగా నీట్గా వస్తుంది. ఇలా ముందు భాగంలో 4 వైపులా ఇలా మనం కుట్లు వేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా 4 వైపులా ఇలా కుట్లు వేసేసుకోవాలి. ఇంతేనండి. ఇలా 4 వైపులా కుట్లు వేసుకున్న తర్వాత కింద మనం పట్టీ వేసుకోవాలి. ఏ విధంగా వేసుకోవాలో చూడండి. ఇలా నేను చిన్నవి కూడా అన్నీ మీకు పూర్తిగా క్లియర్గా అర్థమయ్యేలాగా నేను పెట్టేస్తున్నానండి. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇలా వేసుకోవాలి. చూడండి, పట్టీ ఇలా కింద వేసుకోవాలి. కింద మనం వేసుకునేటప్పుడు క్లాత్ మాత్రం మాత్రం కూడా గుంజొద్దండి. గుంజితే సాగిపోయి కరెక్ట్గా రాదు. కస్టమర్ కూడా ఇట్లా కుట్టిండేంది అట్లా కుట్టిండేంది అని అంటారండి. అందుకని చూడండి, వేసుకున్న తర్వాత ఇలా కొలుచుకొని చూసుకుంటే మనకు కరెక్ట్గా సమానంగా ఉంది. ఇంకొక స్టిచ్ వేసేసుకోవాలి. స్టిచ్ వేసుకున్న తర్వాత మనము ఉక్స్ పట్టి వేసుకోవాలండి. ఉక్స్ పట్టిలో కూడా నేను చిన్న టిప్స్ ఇస్తానండి. చూడండి ఏ విధంగా ఉంటుందో. నార్మల్గా ఉక్స్ పట్టి వేసుకునేటప్పుడు మనము ఇలా డైరెక్ట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోతాం కదా, అలా కాకుండా మనం అక్కడ ఒక చిన్న టాకా వెనక్కి ముందుకు అనేసి మనం వేసుకుంటే అది ఊడిపోకుండా ఉంటుంది. చాలామంది ఏంటంటే ఇది ఊడిపోతుందండి, మాకు ఇట్లా వద్దు, కాజాలే వేయండి అని అంటారు. అయితే మనం చేసే మిస్టేక్ ఏంటంటే డైరెక్ట్ ఈజీగా కావాలనేసి మనం టక్క కుట్టేసుకుంటూ వెళ్ళిపోతాము. అలా కాకుండా నేను చూపించే విధంగా మీరు వేసుకుంటే అది బ్లౌజ్ పూర్తిగా పాతబడే వరకు కూడా అది అలాగే ఉండిపోతుందండి. ఏ విధంగా వేసుకోవాలో చూడండి, నేను చూపిస్తాను, అర్థం చేసుకోండి కొంచెం. ఇలా వేసుకున్న తర్వాత చూడండి, ఆ విధంగా కొంచెం వెనక్కి ముందు అనుకుంటే మనకు రఫ్ కొట్టినట్టుగా ఆడ అవుతుంది. చిన్నగా రఫ్ కొట్టినట్టుగా అయినప్పుడు ఏంటంటే ఆడ స్టిచ్ అనేది చాలా గట్టిగా ఆగుతుంది. ఇలాగా చూడండి, మరొకసారి చూడండి, అదిగో చూడండి, అలా వెనక్కి ముందుకు కొంచెం మీరు అనుకొని వేసుకున్నట్టయితే మన బ్లౌజ్ అనేది పాతబడి చినిగే వరకు కూడా అది అలాగే ఉండిపోతుంది. అందుకనే చెప్తున్నాను, ఈ టిప్ మీరు ఫాలో అవ్వండి.
ఈ టిప్ మీరు ఫాలో అయితే మీ కస్టమర్స్ కూడా చాలా బాగా వస్తారండి. మీరు కాజాలే వేయాలనే అవసరం లేదు, మీరు చెప్పుకొని వేసుకునేటట్టుగా ఉండాలండి. ఇలా వేస్తే ఇలా మంచిగా ఆగుతుంది, నేను అందరిలా వెయ్యను అని చెప్పేసి మనం వేసేయచ్చండి. వాళ్ళు కూడా ఓకే అంటారు. నేను ఇలా చాలా మటుకు ఇలాగే వేస్తాను. అసలు నేను కాజాలు అనేటివి వెయ్యను, ఇలాగే వేసేస్తాను. మీకు ఉపయోగపడితే మీరు కూడా ఇలా వేసి చూడండి, ట్రై చేయండి. ఇలాగ రెండో భాగం కూడా ఇలా వేసేసుకొని పెట్టుకోవాలండి. ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధానంగా కరెక్ట్గా మీరు సెట్ చేసుకొని కుట్టుకున్నట్టయితే బ్లౌజ్ చాలా మంచిగా కుదురుతుందండి. ఒక్కసారి మన దగ్గర బ్లౌజ్ కుట్టించుకున్నారంటే ఇంకా వాళ్ళు మనల్ని వదలరు. ఆ విధంగా వస్తుంది ఇలా వేసుకుంటే. ఇట్లా కుట్టేసుకోవాలండి. కొంచెం క్లాత్ మటుకు అస్సలే లాగకూడదండి. ఇక్కడే మనం మిస్టేక్ చేస్తాము. ఈ పట్టి వేసే కాడనే క్లాత్ అనేది మనం లాగుతూ ఉంటామండి. అలాగా అస్సలు లాగవద్దు. అట్లా లాగితే క్లాత్ అనేది జారుతుంది, జారిపోయి బ్లౌజ్ అనేది కరెక్ట్గా కుదరదు. మనకు కరెక్ట్గా కుదిరినట్టే కనిపిస్తుంది, కానీ వాళ్ళు వేసుకున్న తర్వాత తెలుస్తుంది అది ఎలా కుదిరింది అనేది. అందుకని చెప్తున్నాను, క్లాత్ అయితే అస్సలు లాగొద్దండి. మంచిగా ఎట్లున్నదో అట్లనే మనము ఇలా సెట్ చేసుకుంటూ దాన్ని ఇంకా దగ్గరకంటూ మనం కుట్టేసుకుంటే చాలా మంచి ఫినిషింగ్ వస్తుంది. ఈ విధంగా మనం కరెక్ట్గా ఉందా లేదా చూసేసుకొని కుట్టుకోవాలండి. కుట్టుకొని ఈ విధంగా రెండు స్టిచ్లు వేసామంటే మనకు అక్కడ చినగకుండా ఉంటుంది. ఊరికే కస్టమర్స్ అంటారు, ఇలా ఉక్స్ ఊడిపోతున్నాయి, ఉక్స్ వేసుకున్న కాడ పట్టి ఊడిపోయింది, ఇది మళ్ళీ వేయండి అని నా దగ్గరికి అయితే చాలామంది వచ్చారు. వేరే వాళ్ళ దగ్గర కుట్టించుకునే వాళ్ళు ఇలా వేస్తున్నారమ్మా, ఎందుకు ఇట్లా ఊడిపోతున్నాయి అనేసి వచ్చారు. అందుకనే చెప్తున్నాను, ఇలా డబుల్ స్టిచ్ అక్కడ వేసుకున్నట్టయితే మెయిన్గా అదే కదండి. మనం ఊరికే బ్లౌజ్ వేసుకున్నప్పుడల్లా ఉక్స్ పెడుతూ తీస్తూ ఉంటాం కాబట్టి అవి ఊడిపోయే అవకాశాలు ఉంటాయని అక్కడ డబుల్ స్టిచ్ వేసుకున్నట్టయితే మనకు చాలా బాగా ఉంటుంది, ఊడిపోవు అన్నమాట. అందుకని చెప్తున్నాను. అది వేసేసుకొని ఇంకా షోల్డర్స్ జాయిన్ చేసుకోవడమే. ఇలా షోల్డర్స్ జాయిన్ చేసేసుకొని ఇంకా మన నెక్ వేసుకోవాలండి. నెక్ ఈ విధంగా మీరు క్రాస్ పట్టి తీసుకోవాలి. క్లాత్ క్రాస్లోనే తీసుకోవాలి, స్ట్రైట్గా అస్సలు తీసుకోకూడదండి. క్రాస్లో తీసుకున్నట్టయితే మనకు నెక్ అనేది చాలా బాగా తిరుగుతుంది, రౌండ్గా కూడా వస్తుంది. మనం ఎట్లా కట్ చేసినామో అట్లనే మంచిగా నీట్గా వస్తుంది, నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. ఈ పట్టిని కూడా మనం లాగకూడదు, లాగితే అది కూడా సాగిపోయి ఇంకా మనకు ఫినిషింగ్ అనేది నీట్గా రాదు. ఇట్లా నిక్కినట్టుగా నిలబడ్డట్టుగా ఉంటుంది బ్లౌజ్ అనేది. అందుకనే చెప్తున్నాను, క్లాత్ మట్టుకు అస్సలు లాగకూడదు. ఇలాగా వేసేసుకోవాలి. సెట్ చేసుకుంటూ మనం ఈ విధంగా వేసుకోవాలండి. చూపిస్తున్న విధంగా మీరు చూడండి, చాలా నీట్గా ఇలా వేసుకున్నట్టయితే మనకు చాలా బాగా వస్తుంది. ఏది కూడా మిస్ అవ్వకుండా నేను చూపిస్తున్నానండి. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయడం లేదండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. మీరు నాకు ఈ విధంగా చూసి వెళ్ళిపోతున్నారు కానీ నాకు సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. ఈ విధంగా వేసుకొని దీన్ని ఇలా మలిచి కుట్టేసుకొని మళ్ళీ డబుల్ స్టిచ్ వేస్తున్నాను, మలిచి కుడుతున్నానండి. చూడండి, ఇలా పూర్తిగా మలిచి మొత్తం కుట్టేసుకోవాలండి. కుట్టుకున్న తర్వాత వెనకాల కూడా కొంచెం ఎక్స్ట్రాస్ ఉంటాయి, అది చూసుకోవాలి. అది చూసుకొని మనం కట్ చేసుకోవాలండి. నేను ఈ విధంగా చిన్నవి కూడా మీకు చెప్తున్నాను ఇలా వేసుకోవాలని. ఇలా వేసుకున్న తర్వాత ఈ వెనకాల చూపిస్తాను చూడండి. వెనకాల కూడా మనకు కట్ చేసుకోవాలండి. ఎక్స్ట్రా క్లాత్ అనేది మనకు మిగులుతుంది పట్టి వేసుకున్న తర్వాత. ఆ తర్వాత మిగిలింది మనం కట్ చేసుకోవాలి. అలాగే మనం వేసుకున్నట్టయితే వెనకాల
మనకు ఎక్స్ట్రా క్లాత్ అనేది కనబడుతుంది. ఇప్పుడు కస్టమర్ అంటారు ఇట్లా ఉంది ఏంది అని. అందుకనే చెప్తున్నా, మనం ఈ విధంగా వేసుకున్న తర్వాత వెనక ఉన్న క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. చూడండి, ఈ ఎక్స్ట్రాస్ అన్నమాట. ఇలాగా అలా అని చెప్పి మొత్తం మనం చూడకుండా కట్ చేస్తే మెయిన్ క్లాత్ కూడా కట్ అవుతుంది. చాలా జాగ్రత్తగా ఇక్కడ కట్ చేసుకోవాలండి. మెయిన్ క్లాత్ కట్ అవ్వకూడదు. ఓన్లీ మనం వేసుకున్న పట్టీ మాత్రమే ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. అది చూసుకుంటూ కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనం మలిచేసుకొని కుట్టుకోవడమే. ఇలా కుట్టుకుంటే చాలా నీట్గా వస్తుంది. నీట్ ఫినిషింగ్ అనేది మనకు కనిపిస్తుంది. కస్టమర్ కూడా చాలా సంతోషపడతారు. ఇలా మూలలు మలిగే కాడ మట్టు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఈ మూలలు మలిగే కాడ జాగ్రత్తగా చూసుకొని మంచిగా నీట్గా కుట్టేసుకోవాలండి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న ప్రకారంగా ఇలాగ మెల్లగా అయినా పర్లేదు, మూలల కాడ మట్టుకు చాలా మంచిగా నీట్ ఫినిషింగ్ వచ్చేటట్టుగా మనం కుట్టేసుకోవాలండి. ఇలాగా ఇలా వేసుకోవాలండి. ఇలా వేసుకుంటే చూడండి ఎంత మంచిగా వచ్చిందో. రౌండ్ షేప్ కూడా చూసారు కదా. ఈ విధంగా మనకు నీట్గా వస్తుంది. చూడండి, చూపిస్తున్నాను, వీడియోలో కనిపిస్తుందా? ఈ విధంగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇది పక్కన ఉంచుకొని మన హ్యాండ్స్ కూడా జాయింట్ చేసుకోవాలండి. కొంతమంది హ్యాండ్స్ వేసేటప్పుడు మిస్టేక్ చేస్తారండి. ఏంటంటే ఫస్టే లోతు సంఖ్య తీసుకొని మనము వేసుకుందాం అనుకుంటాం. ఆ విధంగా వేసుకుంటే ఒక్కొక్కసారి మిస్టేక్ అవుతుంది. అందుకని నేను ఈ విధంగా చెప్తున్నాను. మనం వేసుకునే ముందు భాగం ఉంటుంది కదా, ఆ వైపున మనం వేసుకునేటప్పుడు కొంచెం లోతు సంఖ్య తీసుకోవాలండి. కట్ చేసుకోవాలి, మీరు చూసే ఉంటారు. కట్ చేసుకొని ఇలా ఈ విధంగా హ్యాండ్స్ వేసేసుకోవాలి. నేను మొత్తం బ్లౌజ్ అంతా కూడా ఏ విధంగా కుట్టాలో చూపిస్తున్నాను. కొంచెంగా ఇలా నీట్గా వేసుకొని కుట్టేసుకోవాలండి. చూసారా? ఈ విధంగా వేసుకున్న తర్వాత డబుల్ స్టిచ్ కూడా మళ్ళీ ఒకసారి వేసుకుంటే చాలా నీట్గా వస్తుంది, మంచిగా ఆగుతుందన్నమాట. చూడండి, ఈ విధంగా వేసేసుకోవాలి. ఇంతేనండి. రెండో వైపున కూడా ఇదిగో ఈ విధంగా కొంచెం లోతుగా కట్ చేసుకోవాలి. ఎక్కువ కట్ చేసుకోవద్దండి. ఒక హాఫ్ ఇంచ్ మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఈ విధంగా మనం వేసేసుకోవాలండి. ఇలా వేసుకుంటే మనకు చాలా బాగుంటుంది. నాకు గుర్తు లేదు, నేను ఒక హ్యాండ్ ఒకవైపు వేసాను అనుకోకుండా ఈ విధంగా మనం వేసుకునేటప్పుడే చూసి కట్ చేసుకుంటే మనకి ఇంకా అది అర్థమవుతుంది. ఇలాగా వేసేసుకోవాలండి, అంతే. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళొక్క డబుల్ స్టిచ్ వేసేసుకొని మీరు ఏ విధంగా కుడతారో నాకు కామెంట్ చేయండి. ఇలా వేసుకోవాలి. నేనైతే ఇలాగ కుడుతున్నాను. మీకు నచ్చితే నాకు ఇంకా ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి. ఇలా హ్యాండ్ వేసుకునేటప్పుడు ఇలా నీట్గా సెట్ చేసుకొని సైడ్స్కి కూడా కుట్టేసుకోవాలండి. ఇలా వేసేసుకొని కుట్టుకోవాలి. కుట్టుకొని చూడండి, నేను ఏ విధంగా చూపిస్తున్నానో ఆ విధంగా మనం వేసేసుకోవాలండి. నేను క్లాత్ లాగుతున్నా అనుకోకండి. ఎందుకు అని అంటే అది వెనక్కి వెళ్ళట్లేదు కాబట్టి అట్లా లాగుతున్నా. సైడ్లకు వేసేటప్పుడు మాత్రమే మీరు గమనించండి. ఇది ఇలా హ్యాండ్ వేసుకున్న తర్వాత ఇలా ఒక్కసారి కొలుచుకుంటే మనకు కరెక్ట్గా వచ్చింది కదా. ఇట్లా వేసేసుకోవాలండి. ఈ హ్యాండ్ కాడ కూడా కొలిచేసుకొని ఒక మార్క్ పెట్టేసుకొని ఇంతే వేసేసుకోవాలి సైడ్స్కి.
ఇలా వేసుకొని ఇంకొక 4-5 కుట్లు అట్లా 3 కుట్లు వేసేసుకుంటే సరిపోతుందండి. నా మిషన్ కొంచెం ట్రబుల్ ఇస్తుంది. ఇది చాలా పాత మిషన్ అండి, అందుకనే క్లాత్ ఎక్కువగా వెనక్కి వెళ్ళటం లేదు, అందుకని నేను లాగుతున్నాను. చూడండి, నేను మొత్తం కుట్టేటప్పుడు లాగట్లేదు, సైడ్కు వేసేటప్పుడు మాత్రమే ఈ విధంగా లాగుతున్నాను. క్లాత్ లాగుతున్నానని అనుకోవద్దు. చూడండి, ఇలా కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని మనం నీట్గా కుట్టేసుకోవాలి. నాకైతే కరెక్ట్గా ఉంది. కొంచెం ఎక్స్ట్రా వచ్చింది, ఆ ఎక్స్ట్రా ఇలా చూసుకుంటే మనకు సెట్ అయిపోతుంది. కుట్టేటప్పుడు కొంచెం లోపలికి కుట్టేసుకున్నామంటే ఇంకా సమానంగా వచ్చేస్తుందండి. ఇంతేనండి బ్లౌజ్ కుట్టడం. ఈ విధంగా మంచిగా నీట్గా కుట్టేసుకొని మనం కస్టమర్కి ఇచ్చామంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యి వారు ఇంకా తేయడానికి ఇష్టపడతారు. ఇంతేనండి బ్లౌజ్. చూసారా? మీకు నచ్చితే ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. చూసి వెళ్ళిపోతున్నారు, ప్లీజ్ మీరు మాకు సపోర్ట్ చేయండి. ఓకేనండి, గంట కొట్టండి. చూసారు కదా, రెండో వైపున కూడా ఇలాగా వేసేసుకోవాలి. ఇంతే బ్లౌజ్ కుట్టడం పూర్తిగా మీకు చూపించాను. చూసి వెళ్ళిపోకండి, ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. ఓకే, ఇంతేనండి. వేసుకొని సైడ్స్కి కట్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా ఉంది కదా కొంచెం కొంచెం, అది కట్ చేసేసుకోవాలండి, నీట్గా కనబడుతుంది. ఇంతే. ఓకే, బాయ్ అండి. బాయ్ బాయ్.